కొంతమంది ప్రార్థనలు దేవుడు అసహించుకుంటాడు. ఎందుకు అసహించుకుంటాడు? ప్రార్థన చేయండి అని దేవుడు కోరుకునేవాడు నీ ప్రార్థన విని ఎందుకు అసహించుకుంటాడు తెలుసా? కొంతమంది ప్రార్థనలు ఎలా ఉండదు తెలుసా? ఎక్కడన్నా మీ అన్నదమ్ముల మధ్యన పొలం నీకు రాలేదనుకో, ఆ పొలం పట్టుకుని ఏడుస్తాడు వీడు. నాయనా బాబా, నాయమ్మ మా బాబు సంపాదించారయ్యా, ఆ పొలం నాకు వచ్చినట్లుగా చేయను ఆయన. వాడు హృదయం మార్చిన ఆయన, వాడు హృదయం ఎంతసేపు ఆ పొలం కొరకు ఏడుస్తాడు వీడు. ప్రార్థన అంతే. అలాంటి వాడిని మరి దేవుడు అసహించుకోడా? ఇల్లు బట్టి ఏడుస్తాడు. ప్రభా కిటికీలు దాకా వచ్చి ఆగిపోయింది నాయన, ఈ ఇల్లు సంగతి ఏంటో అర్థమట్లేదు. వీడు గంట సేపు ప్రార్థన ఇల్లే, ఏ రోజు వద్దా రోజు ఇల్లే, ఏ పూట అయితే ఆ పూట ఇల్లే, ఏ క్షణంలో అయినా సరే ఇల్లే ఇల్లే, ఇల్లు కోసమే. ఇక ఇతరులతో పని ఉండదు ఈ ప్రార్థనలో. ఈ ప్రార్థన ఎలా ఉండాలి? మరికొందరు మరొక రకమైన ప్రార్థనలు. ఎంతసేపు అయ్యా వాడు నన్ను చూసి అన్ని మాట్లాడుతున్నాడయ్యా, వాడు లేపేనైనా, వాడు తుడిసేనైనా, వాడు కప్పెట్టేనైనా. వీడి ప్రార్థనలు ఎలా ఉంటాయి? కొంతమంది నీకు అప్పగించిన పని ఏంటి? నీ ప్రార్థన ఎలా ఉండాలి? తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? రాజుల కొరకును, అధికారుల కొరకును, భూమి మీద మనుషులందరి కొరకును ప్రార్థన చేయమంటే ఎంతసేపు నీకు. మరికొందరు అప్పుల కోసం, నాయనా ఇదిగో నా వెనకాల డ్వాక్రా ఉంది, ఇదిగో నా ఎదురేమో ఈఎంఐ ఉంది, అదిగో నా పక్కనేమో ఈ పక్కన సమాధి గుంటుందయ్యా. ఇదే కొంతమంది రోగం కొరకే, అయ్యా నా కాలు నడవట్లేదు, అయ్యా నా ఏలు కదలట్లేదు, అయ్యా నా ఎంటుకలు తెల్లబడిపోతున్నాడు. ఇదా? హానోకు ఈ క్రమ పద్ధతిలో నడవలేదు. అయినా దేవుడికి నీ ప్రార్థన ఎలా ఇష్టమో తెలుసా? అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. నీ సమస్యల కంటే ముందు ఇతరుల సమస్యలు నువ్వు చూస్తే నీ సమస్య దేవుడు పట్టించుకుంటాడు. ఆమె చెప్పు గట్టిగా, ఆమె చెప్పు గట్టిగా. ముందు నీ సమస్య కొరకు దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు, ఇతరుల సమస్యల కొరకు నశించిపోతున్న ఆత్మల కొట్లు నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తే ముందు నీ సమస్యని ఇన్వాల్వ్ అవుతాడు దేవుడు. ఎప్పుడైతే నా సమస్య, నా పరిష్కారం, నా బాధ, నా కష్టం అని నువ్వు స్వార్థంగా ప్రార్థన చేసుకుంటూ బ్రతికవా, ఇంకా నిన్ను పక్క పెట్టేస్తాడు. నువ్వు ప్రభువా అన్నప్పటికీ బాబోయ్ ఎలా పోతున్నాడు నాయన, నీ గొడవ ఏందిరా బాబు అనుకుంటాడు. నిజం.